టీడీపీని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ పకడ్బందీ వ్యూహం. బీజేపీ చేతిలో పావుగా మారిన జనసేనాని. కుదిరితే కబ్జా లేదా బి టీం ప్రయోగం. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పొలిటికల్ ఫార్ములా ఇదే. ఇప్పటికే బలైన ఏఐఏడీఎంకే, శివసేన పార్టీలు. తదుపరి టార్గెట్ టీడీపీదేనంటున్న రాజకీయ విశ్లేషకులు. ఏంటో చూద్దాం. దేశంలో డీఎంకే, ఏఐఏడీఎంకేల తర్వాత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని అడ్డు తొలగించుకునే కుట్రకు బీజేపీ తెరతీసిందా? అందుకు జనసేన పార్టీని ఒక పావుగా వాడుకుంటున్నదా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలు నిజమేననిపిస్తుంది. అంతేగాక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, వైఎస్ఆర్సీపీల మధ్య ఉన్న రహస్య అవగాహన ఉన్నదన్న అనుమానపు మబ్బులు సైతం వేడిపోతున్నాయి. టీడీపీ బలహీనపడితే బీజేపీకి వచ్చే లాభం ఏంటి అన్న సందేహం కలగవచ్చు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై టీడీపీ రూపుదిద్దుకుంది. టీడీపీ బలహీనపడితే ఆ ఓటు బ్యాంకును తమ వైపు మరల్చుకోవచ్చు అనేది కమలనాథుల ఆశ. ఆశ నెరవేరుతుందా, అడియాస అవుతుందా, లేదా బెడిసి కొడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పునాదులపైనే రూపు సంతరించుకున్న వైఎస్ఆర్సీపీ బలహీనం కాకుండా బీజేపీ కంటికి రెప్పలా కాపాడుతుందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నంతకాలం తమ ప్రత్యర్థి కాంగ్రెస్ కు స్థానం ఉండదన్న విషయం బీజేపీకి బాగా తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరికి అనుమానం రాని రీతిలో తెలుగుదేశం పార్టీపైకి జనసేనాని ప్రయోగించింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయత్నంలో బీజేపీ సఫలమవుతుందా లేదా అన్నది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం ఉనికి కోసమే వెంపర్లాడే బీజేపీ కుట్రపూరిత రాజకీయ ఉచ్చులో జనసేన ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంటే అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితులు టీడీపీ శ్రేణులు కొట్టుమిట్టాడుతున్నాయి. దక్షిణాదిన బీజేపీ జైత్రయాత్రకు చంద్రబాబే అడ్డు. దక్షిణాదిలో పాగా వేసేందుకు ఉవ్వెళ్లూరుతున్న బీజేపీకి తెలుగుదేశం పార్టీ అడ్డుగా నిలిచింది. జాతీయ స్థాయిలోనూ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు వివిధ సందర్భాలలో తెలుగుదేశం పార్టీ నేతృత్వం వహించింది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించి కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేశారు. తాజాగా జాతీయ స్థాయిలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి రూపుదిద్దుకుంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ లేరు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు రంగప్రవేశం చేస్తే దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. ఈ విషయం బీజేపీకి బాగా తెలుసు. అదే జరిగితే ఆ పార్టీ అస్తిత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉత్పన్నం అవుతుందన్న భయం ఆ పార్టీ నాయకత్వాన్ని పట్టి పీడిస్తుంది. సామధాన భేద దండోపాయాలతో చిన్నా చితకా పార్టీలను లోబర్చుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. బీజేపీకి మింగుడు పడని బలమైన పార్టీలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ తెర వెనక వ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పటికే ఈ తరహా వ్యూహాలను తమిళనాడు, మహారాష్ట్రలలో విజయవంతంగా అమలు జరిపింది. ఆయా రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తులుగా ఉన్న ఏఐఏడీఎంకే, శివసేన పార్టీల నాయకత్వాలను ముప్పతిప్పలు పెట్టి ఆ పార్టీలను తునాతునకలు చేయడంలో బీజేపీ పాత్ర ఏ మేరకు ఉందనే విషయం సామాన్యులకు సైతం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే తరహా ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు పరిచేందుకు బీజేపీ సన్నద్ధమైంది. బి టీం రాజకీయాలు ఏంటో చూద్దాం. కొద్ది సంవత్సరాల క్రితం విడుదలైన మున్నా చిత్రంలో ఇరువురు విలన్లు ఉంటారు. వారిరువురు బయటకు బద్ధ విరోధులుగా కనిపిస్తారు. కొంత సమయం అయ్యాక గాని వారిరువురు ఒకటే అన్న విషయం అర్థమవుతుంది. ఈ సినిమా ప్రభావం బీజేపీ పైన పడిందో లేక బీజేపీని చూసి ఆ సినిమా దర్శకుడు ప్రేరణ పొందారో తెలియదు గాని ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు విశ్లేషిస్తే ఇది నిజమేనా అనిపించక మానదు. వివిధ రాష్ట్రాలలో తనకు తానుగా సృష్టించుకున్న శత్రువుని బి టీమ్ గా వ్యవహరిస్తారు. కాంగ్రెస్ బలంగా ఉండి అక్కడ ప్రత్యామ్నాయంగా బలమైన ప్రాంతీయ పార్టీ ఉంటే బీజేపీకి అధికార పీఠం దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భంలో అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీని బి టీమ్ గా నియమించుకొని అది తనకు ప్రధాన శత్రువుగా సృష్టించుకొని పబ్బం గడుపుకుంటుందని గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎవరికి అనుమానం రాని రీతిలో ఆ బి టీంలకు వ్యవస్థాపరంగా సహాయ సహకారాలు అందిస్తుండడం బీజేపీ కుటిల రాజనీతికి నిదర్శనమని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, ఆప్ వంటి ప్రధాన పార్టీలతో పాటు బీజేపీ తనకు తానుగా చెప్పుకునే హిందుత్వవాదానికి వ్యతిరేకమనుకునే మజ్లిస్ పార్టీ సైతం ఈ బి టీం జాబితాలో ఉన్నట్టు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వీటిలో ఆప్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు ఏవి జాతీయ స్థాయి కూటమిలో లేకపోవడం గమనార్హం. ఈ విధంగా గత దశాబ్ద కాలంగా బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో పలు ప్రాంతీయ పార్టీలు సమిధలుగా ఆహుతి అయ్యాయి. ఒక్క ఓటు కోసం తన పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన వాజ్పేయి వంటి విలువలు ఉన్న నేతలకు మారుపేరైన బీజేపీ పార్టీని నేడు మోడీయిజం అనే నయావాదం కమ్మేసింది. ప్రస్తుత బీజేపీ పన్నుతున్న కుట్రల పట్ల బలీయంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ కుట్రలను ఛేదించి చరిత్ర సృష్టిస్తారా లేక లొంగిపోయి చరిత్రలో కలిసిపోతారా అన్న విషయాన్ని ప్రాంతీయ పార్టీలే తేల్చుకోవాలి.